ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎర్రబెల్లి దయాకరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉద్యమాన్ని రెచ్చగొట్టి 1000 మంది విద్యార్థులను పట్టుకున్నారు. మీరు నిరాదీక్ష పట్టారని చెప్పారు. దొంగ నిరాదీక్ష కాదా? దీని మీద నిలబడుతున్నారు మీరు. నిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్ ఉన్నది మా దగ్గర. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నాం. దీక్ష కూడా ఎక్కడైనా ఉద్యమం లోపల దీక్ష చేస్తే ఓ పద్ధతి ఉంటుంది, నిబద్ధత ఉంటుంది. నిరాహార దీక్షను కూడా ఆ నిరాహార దీక్ష విలువ విశేషం. అమర నిరాహార దీక్ష పెడితే ఒక పట్టుదల చిత్తశుద్ధి ఉండేది. ఆ నిరాహార దీక్షను కూడా హేళన చేశాం. నిరాహార దీక్ష విరమిస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ బొమ్మగాలు పెట్టి మళ్ళా దీక్ష చేసినట్టు నటించారు. ఒక దొంగ దీక్ష బట్టి తెలంగాణ ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ గారు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధాలు. తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు చెప్పారు కేసీఆర్ గారు? కేంద్ర మంత్రిగా ఉండి బాబ్లీ ప్రాజెక్ట్ ఆపు అని మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీం పోతే ఇంటర్వ్యూ ఇవ్వలేదు. 2 రోజులు నువ్వు తాగిన మనమో తెలియదు. 2 రోజులు బట్టి మాకు ఇంటర్వ్యూ దొరకలే. బాబ్లీ కోసం ఒక్క మాట కేంద్ర మంత్రిగా ఒక్క మాట అంటే ఆగేది. ఎందుకని లేకపోయాం? అది తెలంగాణ కాదా? 5 జిల్లాలు బాబ్లీ చేయబట్టి ఎడారి కాబోతులేదా? కేంద్ర మంత్రిగా ఉంది ఎందుకు పట్టించుకోలేదు? కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బయ్యారంగంలో అలాంటి చేస్తే రోజు పెడతలే. ఏ ముట్టినాయి నీకు? ఏ ముడుపులు చెందినాయి? కేంద్ర మంత్రిగా కార్మిక మంత్రిగా ఉండి బీడీ కట్టల మీద గుర్రె గుర్తేస్తే నోరు మెదపని దద్దమ్మ గారు. తెలంగాణ అప్పుడు ఏం కాపాడావు? తెలంగాణ సమస్యల మీద ఎక్కడ పోరాటం చేశావు? తెలంగాణ ఆస్తులన్నీ కూడా రాజశేఖర రెడ్డి దానదత్తం చేస్తా అంటే నోరు ఎందుకు పెడతాయి? ఏ ఉద్యోగం ఎందుకు చేయలే? ఈ రోజు 1000 మంది విద్యార్థులు ఈ దొంగ దీక్ష వల్ల మీ అల్లుడు గ్యాస్ లో పోసుకొని నటన చేసి మీద చనిపోయిన విద్యార్థులు కాదా? కేసీఆర్ గారు మీ దీక్ష మీద కానీ మీ పోరాటం మీద కానీ నువ్వు సంపాదించిన ఆస్తుల మీద ఏ చర్చ కంటే ఆ చర్చకు సిద్ధంగా ఉన్నావు.